సర్పంచ్ ఎన్నికల్లో పలు చోట్ల ఒక్క ఓటుతో గెలిచారు అభ్యర్థులు. కామారెడ్డి, రాజంపేటలో నడిమితండా సర్పంచ్ ఫలితాలు తీవ్ర ఉత్కంఠ నెలకొల్పాయి. హోరాహోరీగా సాగిన పోరులో కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మి ఒక్క ఓటుతో గెలుపొందారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో మరికుంట తండాకు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి బానోతు రోజా ఒక్క ఓటుతో గెలిచారు. యాదాద్రి భువనగిరిలోని 2 గ్రామాల్లో కూడా అభ్యర్థులకు సమాన ఓట్లు రాగా డ్రా ద్వారా ఫలితాన్ని తేల్చారు. పారుపల్లిలో కవిత, లక్ష్మక్కపల్లిలో రాజా గెలుపొందారు. పల్లె పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీరోల్ పోషించింది. స్వల్ప తేడాతో అంచనాలు తారుమారయ్యాయి. స్థానికంగా 20 ఓట్లు, అంతకంటే తక్కువ ఓట్ల తేడాతో అభ్యర్థులు విజయం సాధించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లి గ్రామ సర్పంచ్గా కూతురు సుమలత తల్లిపై విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సుమలత గెలుపుతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఇక ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి 20 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నారాయణపేట జిల్లా గొర్లోని బావిలో కాంగ్రెస్ అభ్యర్థి హరిత 14 ఓట్లతో విజయం సాధించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం బయ్యారం గ్రామంలో 3 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చిలకబోయిన కళ్యాణ్ చక్రవర్తి గెలుపొందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేకొండ మండలం కానరావుపేట 11 ఓట్ల మెజార్టీతో ఇండిపెండెంట్ అభ్యర్థి సర్పంచ్ దొడ్డ కిరణ్ విజయం సాధించారు. ఇక ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని కోష్టాల గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మంచాల జయరాం 6 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక జగిత్యాల జిల్లా ఎస్ఆర్ తండా సర్పంచ్గా ఇండిపెండెంట్ అభ్యర్థి సురేందర్ 16 ఓట్లతో విజయం సాధించారు. మెదక్ జిల్లా సదాశివపేట మండలం ముబారక్పూర్లో బీలో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం యాగట్లపల్లి గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థి భాగ్యమ్మ 5 ఓట్ల తేడాతో గెలుపొందగా రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం షేర్గూడలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శారద 2 ఓట్లతో గెలుపొందారు. ఇక ఉప సర్పంచ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఉప సర్పంచ్ ఎన్నిక పరోక్షంగా జరుగుతుంది. వార్డు మెంబర్ల ఓట్లతోనే ఉప సర్పంచ్గా గెలుస్తారు. కోట, కలిసిరాని గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, విమెన్ రిజర్వేషన్లు వచ్చిన పంచాయతీల్లో ఉప సర్పంచ్కు ఫుల్ గిరాకీ ఏర్పడింది. అంతేకాదు సర్పంచ్కు ఉప సర్పంచ్కు కలిపి జాయింట్ చెక్ పవర్ ఉండటంతో ఉప సర్పంచ్ పోస్టుపై ఫోకస్ పెట్టారు. సర్పంచ్ ఎన్నిక పూర్తి కాగానే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. వార్డు మెంబర్లకు భారీ ఆఫర్లు ఇస్తున్నారు. ఉప సర్పంచ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఉప సర్పంచ్ ఎన్నిక పరోక్షంగా జరుగుతుంది. వార్డు మెంబర్ల ఓటర్లతోనే ఉప సర్పంచ్ గెలుస్తాడు. కోట, కలిసిరాని గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, విమెన్ రిజర్వేషన్లు వచ్చిన పంచాయతీల్లో ఉప సర్పంచ్కు ఫుల్ గిరాకీ ఏర్పడింది. అంతేకాదు సర్పంచ్కు ఉప సర్పంచ్కు కలిపి జాయింట్ చెక్ పవర్ ఉండటంతో ఉప సర్పంచ్ పోస్టుపై ఫోకస్ పెట్టారు. సర్పంచ్ ఎన్నిక పూర్తి కాగానే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. వార్డు మెంబర్లకు భారీ ఆఫర్లు ఇస్తున్నారు. రైట్గా మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, చెప్పండి. చెక్ పవర్ ఉండటంతో ఉప సర్పంచ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడినట్టుగా తెలుస్తోంది. అయితే అప్డేట్స్ ఏంటి? పంచాయతీ ఎన్నికల్లో ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్ పెరిగింది. ప్రధానంగా ఎక్కడైతే సర్పంచ్ పదవులు ఎస్సీ, ఎస్టీలు అదేవిధంగా మహిళలకు రిజర్వ్ అయ్యాయో ఆయా స్థానాల్లో ఉప సర్పంచ్ల పదవికి బాగా డిమాండ్ పెరిగింది. సర్పంచ్ ఎన్నిక పూర్తయిన వెంటనే నేరుగా వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ని పరోక్షంగా ఎన్నుకుంటారు. ముందుగానే అన్ని పార్టీలు లేదంటే ఆ గ్రామంలో ఉన్న పార్టీలకు సంబంధించి ముందుగా సర్పంచ్ అభ్యర్థిని నియమిస్తారు. తర్వాత ఉప సర్పంచ్ అభ్యర్థిని కూడా దాదాపుగా ముందుగానే నిర్ణయిస్తారు. కానీ వార్డు మెంబర్గా ఎవరైతే గెలుస్తారో వారినే ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా నియమించిన లేదంటే నిర్ణయించుకున్న వార్డు మెంబరు అంటే ఉప సర్పంచ్గా ఆయనను ఎంపిక చేసుకోవాలనే వార్డు మెంబర్గా ఒకవేళ ఓడిపోతే మరో వార్డు మెంబర్కి ఉప సర్పంచ్గా అవకాశం వచ్చే అవకాశం ఉంది. కానీ ఈసారి జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో
గత ప్రభుత్వం నుంచే కూడా సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరికీ ఉమ్మడిగా చెక్ పవర్ ఇవ్వడంతో ఈసారి ఉప సర్పంచ్ పదవికి భారీగా డిమాండ్ పెరిగింది. ఇక ఎస్సీ ఎస్టీ మహిళలు సర్పంచ్గా రిజర్వ్డ్ అయిన స్థానాల్లో ఉప సర్పంచి కీలక పాత్ర పోయించు కీ రోల్ పోయించవచ్చు అనే ఒక వ్యూహంతో చాలామంది ఉప సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇక వార్డు మెంబర్గా గెలిచిన వారికి భారీగా డిమాండ్ చేస్తున్నారు. చాలా పంచాయతీల్లో ఎవరైతే వార్డు మెంబర్గా గెలిచారో వారు ఉప సర్పంచ్ ఎంపిక కోసం ఓటు వేయాలి కాబట్టి వారిని డిమాండ్ భారీగా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలా పంచాయతీల్లో వార్డు మెంబర్గా గెలిచిన వారందరూ కూడా ఉప సర్పంచ్ని ఎంపిక చేయడంలో వార్డు మెంబర్లందరూ కూడా ఓటర్లు అవుతారు కాబట్టి వారు భారీగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుసు. ఉప సర్పంచ్ పదవి కోసం కూడా ఎవరికి వారు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా పంచాయతీలో సర్పంచ్ తర్వాత అత్యంత కీలకమైన పోస్టుగా ఉన్న ఉప సర్పంచ్ పదవికి కూడా చాలా కీలకంగా ఉంది. ఈసారి చెక్ పవర్ కూడా ఉండడంతో ఇద్దరికీ చెక్ పవర్ ఉండడంతో ఉప సర్పంచ్ పదవి కీలకమవుతుంది. దీంతో వార్డు మెంబర్లు ఒక్కసారిగా తమ డిమాండ్ను పెంచుకుంటున్నారు. వారి నుంచి వార్డు మెంబర్ల ఓటును ఉప సర్పంచ్కి వేయించుకోవడానికి భారీగా డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. వారంతా కూడా ఉప సర్పంచ్ పదవికి ఒక్కసారిగా గిరాకీ పెరిగిందని చెప్పొచ్చు. వారు ఈసారి వార్డు మెంబర్లందరూ కూడా బుజ్జగిస్తున్నారు. ఉప సర్పంచ్ పదవి ఎంపికైన వెంటనే ఉప సర్పంచ్ పదవి కూడా వెంటనే ఎన్నిక చేయాలని ఎన్నికల సంఘం చెప్పింది కాబట్టి ఈరోజే ఉప సర్పంచ్ కూడా ఎంపిక చేసుకోవాలి కాబట్టి వార్డు మెంబర్లను బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. చాలా గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవికి భారీగా డిమాండ్. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న గ్రామ పంచాయతీలు అయితే భారీగా ఉప సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. సర్పంచ్ తర్వాత ఉప సర్పంచ్ పదవి చాలా అత్యంత కీలకం కావడంతో వారంతా కూడా శివారుల్లో ఉన్న అంటే హైదరాబాద్ శివారు, వరంగల్, అదేవిధంగా మిగతా తెలంగాణలోని నగర శివారులో ఉన్న గ్రామ పంచాయతీలో కూడా ఉప సర్పంచ్ పదవికి భారీగా డిమాండ్ పెరిగింది. ఇక ఒప్పుకోకపోవడంతో పార్టీలు ఎమ్మెల్యేల వరకు కూడా పైరవీలు చేసుకుంటున్న పరిస్థితి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు సర్పంచ్ అభ్యర్థిని ముందుగానే ఎంపిక చేస్తారు కానీ ఈరోజు ఉప సర్పంచ్ అభ్యర్థిని ముందుగా ఎంపిక చేసిన స్థానాల్లో ఈజీగా ఎంపిక జరుగుతుంది. కానీ కొన్ని స్థానాల్లో ఉప సర్పంచ్ పదవి కూడా చాలామంది పోటీ పడడంతో ఎమ్మెల్యే స్థాయిలో కూడా పైరవి చేసుకొని ఉప సర్పంచ్ పదవిని దక్కించుకుంటున్న పరిస్థితి. ఒక్కసారిగా అంటే ఉప సర్పంచ్ పదవికి కూడా చెక్ పవర్ ఇవ్వడంతో ఈసారి ఉప సర్పంచ్ పదవి కూడా భారీగా పోటీ పడుతున్నారు. చాలా పంచాయతీల్లో పైరవీలు చేసుకుంటున్నారు. మహిళా ఉప సర్పంచ్ ఉన్న పంచాయతీలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు ఉన్న సర్పంచ్ రిజర్వ్డ్ అయిన స్థానాల్లో ఉప సర్పంచ్కి భారీగా డిమాండ్ ఉంది. ఉప సర్పంచ్ పదవిని దక్కించుకోవడానికి ఎమ్మెల్యే స్థాయిలో కూడా పైరవి చేసుకొని ఉప సర్పంచ్ కోసం పోటీ పడుతున్నారని చెప్పొచ్చు. మమత ఇది కూడా మనదే